సాధారణంగా ఎక్కువ మందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మేనరికం కానీ అలాగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి లేదంటే ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కానీ ఆ యొక్క పిండము సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల అబార్షన్ అవుతూ ఉంటుంది. తర్వాత మదర్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే అంటే టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని చాలామంది వినే ఉంటారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. టాక్సోప్లాస్మోసిస్, హెర్పెస్, సైటోమెగలో వైరస్ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ గర్భస్రావం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత చూసుకుంటే మదర్ ఏజ్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అనమాట. అంటే 35 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళకి ఈ యొక్క గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. తర్వాత ఒకసారి చూసుకుంటే ఒబేసిటీ అంటే ఎక్కువ ఊబకాయం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క గర్భస్రావం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ విధంగా ఇవే కాకుండా ఏమైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కొంతమందికి రేర్గా ప్రతిసారి గర్భం పోతూ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళలో ఏమైనా ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ కానీ ఇలా ఆటో ఇమ్యూన్ ఎస్ఎల్ఈ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే కూడా మనకి ప్రతిసారి గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. తర్వాత చూసినట్టయితే ఇంకా ముఖ్యంగా ఈ యొక్క గర్భసంచిలో కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే గర్భసంచి ఆకారంలో కానీ దాని లోపల యొక్క క్యావిటీలో రెండుగా విడిపోయి ఉండడం కానీ సెప్టమ్ అనేది ఉండడం కానీ ఇలాంటివి తేడాలు ఉన్నప్పుడు కూడా గర్భాశయం యొక్క ఆకారంలో తేడా ఉన్నప్పుడు కూడా మనకు గర్భస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. గర్భసంచి యొక్క మూతి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనమాట. సర్విక్స్ ఆ యొక్క గర్భాన్ని హోల్డ్ చేయలేకపోతుంది అనమాట. దీని వల్ల కూడా మనకి గర్భస్రావం యొక్క 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ వల్ల కూడా అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత థైరాయిడ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, డయాబెటీస్ ప్రాబ్లం మదర్కు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. సో ఈ కారణాలన్నీ బట్టి చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నివారించవచ్చు. ప్రెగ్నెన్సీ రాగానే కొంతమందికి నార్మల్ ప్రెగ్నెన్సీ చేంజెస్ ఉంటాయి, కొంతమందికి గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏ విధంగా వీటిని మనం డిఫరెన్షియేట్ చేయాలి అంటే నార్మల్ ప్రాబ్లమ్స్ ఏంటి, అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయనేది చూద్దాము. నార్మల్గా అయితే గర్భిణీలో కళ్ళు తిరగడము, కొంచెం బ్యాక్ పెయిన్ రావడము, ఎక్కువ యూరిన్ రావడము, ఇవన్నీ ఈ యొక్క బ్రెస్ట్ రొమ్ములు వాచి కొంచెం హెవీగా ఉండడము, దానిలోంచి మిల్క్ రావడం, ఇవన్నీ కూడా నార్మల్ ఫిజియలాజికల్ చేంజెస్ అనమాట. అలా కాకుండా విపరీతమైన పొత్తి కడుపులో నొప్పి, తర్వాత ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ కూడా విపరీతంగా ఉండడము, దాంతోపాటు బ్లీడింగ్ కనిపించడము, ఆ బ్లీడింగ్ ఒక్కొక్కసారి ఎక్కువగా ఉండడము, వీటి వల్ల మనం ఏమైనా గర్భస్రావం అవుతుందా అన్న సందేహం అనేది కలుగుతుందండి. సో అలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఇది అబార్షనా లేకపోతే ఒక్కొక్కసారి అబార్షన్ కాకుండా ఏమైనా చిన్న ప్లెసెంటా ప్రీవియా అంటే మాయ కింద ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అలాంటిదా అనేది మనం స్కానింగ్ ద్వారా చేసి దీన్ని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైనా బ్లీడింగ్ ఉన్నట్టయితే, పెయిన్ ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు చాలామందికి ప్రతిసారి అండి గర్భం రావడం పోవడం అలాగ 3 సార్లు 4 సార్లు 5 సార్లు అలాగా అవుతూనే ఉంటాయన్నమాట. వీళ్ళని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ లేకపోతే బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటూ ఉంటామన్నమాట. వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మొదట గర్భం రాక ముందు నుంచే ట్రీట్మెంట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఎందుకు గర్భస్రావం అవుతుంది రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ అలాంటి హార్మోన్స్ వల్ల అవుతుందా, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల అవుతుందా, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల అవుతుందా, లేకపోతే జెనెటికల్ ప్రాబ్లమా అనేది కంపల్సరీ ఫస్ట్ డయాగ్నోస్ చేయాలండి. సో జెనెటికల్ ప్రాబ్లం అయితే మనం క్యారియోటైపింగ్ టెస్టులు చేసి దాన్ని చూస్తామన్నమాట. సో నెక్స్ట్ టైం కూడా పిండం ఫామ్ అయినప్పుడు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే టార్చ్కి తగ్గ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీని మనం గర్భస్రావం అవ్వకుండా కాపాడవచ్చు అనమాట. అలా కాకుండా ఏమైనా డయాబెటీస్ ఉంటే అది కంట్రోల్ చేయడము, థైరాయిడ్ ఉంటే కంట్రోల్ చేయడము, కరెక్ట్గా కంట్రోల్ అయ్యాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మెయిన్ కొంతమంది మాల్ న్యూట్రిషన్ చాలా వీక్గా ఉంటారనమాట. ఐరన్ కానీ కాల్షియం కానీ బాడీలో బి కాంప్లెక్స్ కానీ ప్రోటీన్ కానీ అన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి బాగా అన్ని లెవెల్స్ ఐరన్ అన్నీ బాగా వచ్చాక బ్లడ్ ఇంప్రూవ్ అయ్యాక బాగా కొంచెం వీక్నెస్ తగ్గాక వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నమాట. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఫోలిక్ యాసిడ్ అలాంటివి వాడడము, డాక్టర్ సలహా మేరకు మంచి ప్రోటీన్ మంచి ఆహారం తీసుకోవడము, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ డాక్టర్ సలహా మేరకు అప్పుడు తెచ్చుకున్నట్టయితే ఈ గర్భస్రావం అయ్యే అవకాశాల నుంచి బయటపడవచ్చు.